పహల్గాం ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ లష్కరే-తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరిని రిలీజియస్ లిబర్టీ కమిషన్లో చోటు కల్పిస్తూ వైట్ హౌస్ సలహా మండలి నిర్ణయం తీసుకుంది. ఇస్మాయిల్ రోయర్, షేక్ హామ్జా యూసుఫ్లకు అందులో చోటు కల్పిస్తూ వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇస్మాయిల్ రోయర్ అసలు పేరు రాండల్ టోడ్ రోయర్. 1992లో అతడు ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అందులోనే అతడు తన కెరీర్ను మలుచుకున్నాడు. ఆ తర్వాత 20వ దశకం ప్రారంభంలో పాకిస్తాన్కు పయనమయ్యాడు. ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబాలో శిక్షణ పొందాడు. 2008లో ముంబై దాడులతో పాటు కశ్మీర్లోని సైనికులు, భద్రతా దళాలపై దాడులు చేసే బాధ్యతలను ఇస్మాయిల్ రోయర్కు లష్కరే-తోయిబా కట్టబెట్టింది. ఇక 2003లో అమెరికాపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నడంతో పాటు ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. అలాగే 2004లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా, వినియోగం కేసులో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలోనే అతడికి కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో 2017లో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. వర్జీనియా జిహాద్ నెట్వర్క్లో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇక షేక్ హమ్జా యూసుఫ్, ఈయన పాశ్చాత్య ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ పండితునిగా ఖ్యాతి పొందారు. యుఎస్లోని మొట్టమొదటి గుర్తింపు పొందిన ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కళాశాల జైతునా కళాశాలకు వ్యవస్థాపకుడిగా ఆయన కొనసాగుతున్నారు. అలాగే బర్కిలీలోని సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్కు సలహాదారుడిగా కూడా పనిచేశారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా విదేశాంగ శాఖలో షేక్ హమ్జా యూసుఫ్ కీలక పదవిని చేపట్టారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హమ్జా యూసుఫ్పై జాతీయ దర్యాప్తు సంస్థ 2016లో ఛార్జిషీట్ నమోదు చేసింది. అయితే వీరి నియామకాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై ట్రంప్ మరోసారి ఆలోచించాలని అంటున్నారు.